నదుల అనుసంధానంతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లాలోని సెట్టిపల్లిలో రైతుల ముఖాముఖిలో పాల్గొన్నారు. రైతు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పంటలను కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఊర్లోని చెరువులో పూడిక తీయాలని సూచించారు. రాష్ట్రంలో ఉండే అన్ని పనులు పంట పూర్తిగా కాపాడాలని ప్రయత్నం చేస్తున్నా. దానికి అనేక ప్రయత్నాలు చేశాను. ఒకటి, మీ అందరికీ మన పంట కుంటలు దోవుకోమన్నాను, ఫామ్ పాండ్ దోవమన్నాను. మీరు కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. అది చేస్తే మీ ఊర్లో వర్షపు నీరు భూగర్భ జలాలుగా మారతాయి, మీ బోర్లో నీళ్లు వస్తాయి, మీ పొలంలో నీళ్లు పెరుగుతాయి, ఈజీగా ఉంటుంది. చెరువులన్నీ పూడికి తీయడం, గొలుసు కట్టు చెరువులు ఉంటాయి. ఒక చెరువు నిండితే ఇంకొక చెరువుకు నీళ్లు వస్తాయి. అవి కూడా ఆకుపై చేసేసుకుని ఆడి నుంచి నీళ్లు రానియకుండా చేసేశారు. దానివల్ల కూడా చెరువులన్నీ పూడిపోయే పరిస్థితి వచ్చింది. అదే మరి చెక్ డ్యాములు కానీ అవన్నీ కూడా సరిగా మెయింటైన్ చేయలేని పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా నేను రివైవ్ చేస్తున్నా. ఒకటే ఆలోచించాను, నేను ఆలోచించింది మీ ఊర్లో పడిన వర్షపు నీరుని మీ ఊర్లోనే భూగర్భ జలాలుగా మార్చాలి. ఈరోజు కృష్ణా డెల్టాకి 100 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి అక్కడ వాళ్ళ పంట పండించి పంట కాపాడి ఆ నీళ్లు శ్రీశైలం దగ్గర కృష్ణా నదిలో రాయలసీమకు నీళ్లు తీసుకొస్తున్న హంద్రి నీవా గాలేరు